ప్రజలతో ముడిపడి ఉన్నది, ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉన్న అంశాల మీద ఎందుకు ఎన్నికల సంఘం స్పందించట్లేదు? ఈవీఎంల విషయంలో ఎందుకని వీవీప్యాట్లని కౌంట్ అయ్యనంటోంది? ఆ సందేహం అలాగే ఉండిపోయింది. దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం పెరుగుతుంది ఎన్నికల సంఘం మీద. ఈవీఎంలో ఉన్నది ఏం మొత్తం కౌంట్ చేయమంటలేదు కదా, వాళ్ళు అడిగిన బూత్ వరకు ఈవీఎంని వీవీప్యాట్లు ఎన్నుంటే 2000 ఓట్లు ఉంటాయి. వాళ్ళు అడిగినంత వరకు చేయడానికి, అదిగో డబ్బులు కట్టారు వాటికి చేయడానికి ఏంటి బాధ? రెండవది, ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయాక పోలింగ్ బూత్ వారి ఓట్లు ఏ ఏ పార్టీకి ఎంతెంత వచ్చినాయి అన్నది అధికారికంగా అప్లోడ్ చేయాలి. ఈ రోజు వరకు అప్లోడ్ చేయట్లేదు. ఎందుకని? 20Aకి సంబంధించినటువంటి ఫార్మేట్ని అప్లోడ్ చేయాలి. అన్ని రాష్ట్రాలు జరిగినాయి, ఆంధ్రప్రదేశ్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? ఇవి ప్రస్తుతం ముసురుకుంటున్నటువంటి అనుమానాలు. మేబీ వెంటనే ఎన్నికలు అయిపోగానే మీనా గారిని తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంలో పెట్టేసుకోవడం, అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు?